ప్రభువైన యేసుక్రీస్తుల వారి పేరిట అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నామండి. ఈనాడు బాప్తిసం గురించి తెలియకయే చాలామంది బాప్తిసం తీసుకుంటున్నారు. బాప్తిసం ఎవరికి అవసరం? పాపం చేసిన వారికి అవసరం. కాబట్టి దేవుని కొరకు బ్రతకాలనే వారికి బాప్తిసం అవసరం. ఈనాడు బాప్తిసం గురించి తెలియజేయాల్సిన బాధ్యత సేవకులకి ఉంది, దైవజనులకి ఉంది. దేవుని పని చేసే వారికి బాప్తిసం అంటే ఏమిటి అని తీసుకున్న వారికి ఖచ్చితంగా తెలియజేయాలి. ఈ తెలియజేసే క్రమంలో చెప్పేవారు కూడా బాప్తిసం గురించి తెలుసుకొని ఉండాలి. ఇతరులకు చెప్పాలంటే మనము తెలియజేసుకొని ఉండాలి, మనకు తెలియాలి ముందు. అయితే దేవుని సేవకుడిగా నీకే బాప్తిసం అంటే ఏదో తెలియక, లోకానుసారముగా బైబిల్ చదవక, వాక్యాన్ని తెలుసుకోక, సత్యమును గూర్చి బాప్తిసం గూర్చి సత్యాలను రాసిన పండితుల్ని ఆశ్రయించగా, సత్యం ఏదో నువ్వు గ్రహించక నాడు బాప్తిసాలు ఇస్తూ ఉంటే అది పరిశుద్ధాత్మకు విరోధము, అందులో పాపక్షమాపణ ఉండదు. కాబట్టి బాప్తిసం అంటే ఏమిటి అని గొప్ప పండితులు బైబిల్ గ్రంథంలో చూస్తే మనకు బాప్తిసం ఇచ్చిన వారు తెలియజేస్తూ ఉంటారు. మొదటిగా బాప్తిసం అనే పేరు మొదలైంది బాప్తిసం ఇచ్చు యోహాను గారి దగ్గర. పాత నిబంధనలో వస్తువుల బాప్తిసాలు ఉన్నాయి, పాత్రల బాప్తిసాలు ఉన్నాయి. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి మారు మనస్సు నిమిత్తమై, పాప క్షమాపణ నిమిత్తము, దేవుని రాజ్యంలో చేర్చు నిమిత్తము, మారు మనస్సు నిమిత్తము బాప్తిసం ఇచ్చి యోహాను గారు యోర్దాను నదిలో తన యొద్దకు వచ్చి వారికి బాప్తిసం ఇచ్చుచూ ఉండెను. అయితే బాప్తిసం అంటే ఏమిటి అనగా, బాప్తిజో అనే గ్రీకు పదము నుండి తర్జుమా చేయబడినదే బాప్తిజం. బాప్తిజో అనే అర్థమునకు ముంచుట, పాతిపెట్టుట, సమాధి చేయుట. ఈ బాప్తిజం అనే గ్రీకు పదం నుంచి తర్జుమా చేయబడినదే బాప్తిజం. అయితే బాప్తిజం అనే పేరుతో చిలకరింపులు, దూరుడు, ముంచుడు, ఇలా రకరకాలుగా అన్యబోధలు పుట్టుకొచ్చేశాయి. బైబిల్లో లేని బాప్తిస్మాలు సేవకులుగా, దేవుని పరిచారకులుగా వారు మోసపోయి బాప్తిసాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి బాప్తిజం అంటే ఏమిటి అని తెలుసుకున్నారు. బాప్తిజం ఇచ్చి యోహాను గారితో మొదలైంది. బాప్తిజము ఎలా తీసుకోవాలని పార్ట్ 2లో మనం విందాం. ఇంతవరకు ఈ వీడియో వీక్షించిన నా సహోదరులకు, సహోదరిమణులకు, పెద్దలకు ప్రభువైన యేసుక్రీస్తుల వారి పేరిట నా వందనములు తెలియజేస్తున్నామండి.